స్కిన్ ఎలర్జీస్‌కి గానీ, లేకపోతే ఇప్పుడు స్కిన్ ట్రీట్మెంట్స్ ఒస్తున్నాయి. హ్మ్. ఫెయిర్‌నెస్ హ్మ్. ట్రీట్మెంట్స్ హ్మ్. కానీ, లేకపోతే గ్లో ఏంటి కొరియన్ స్కిన్ గానీ, ఆ! ఇలాంటి ట్రీట్మెంట్స్ ఏమన్నా ఉన్నాయా? రైట్. హోమియోపతిలో మనం స్కిన్‌కొచ్చేటప్పటికి, స్కిన్‌లో ఏవైతే మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి ట్రీట్ జేసుకోవచ్చు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ అలర్జీస్ ఉన్నాయి స్కిన్ పైన. హ్మ్. మంచిగా హోమియోపతి మెడిసిన్ పనిజేస్తుంది. ఓకే. ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఉన్నాయి. విటిలిగో ఉంది లాంటివి, సోరియాసిస్ లాంటివి మంచిగా పనిజేస్తాయి. ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి. టీనియా ఇన్ఫెక్షన్ ఉంది. లేకపోతే ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉంది. బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉంది. ఇటువంటి వాటికి చాలా బాగా పనిజేస్తాయి. ఓకే. లేకపోతే కొంతమందికి మంగు మచ్చలు అంటాం విమెన్‌లో. హ్మ్. హ్మ్. వాటికి బాగా పనిజేస్తది. రోజేషియా అంటాం. కొంతమందికి ఫేస్ అంతా రెడ్‌గా అయిపోతుంది. వాటికి పనిజేస్తుంది. పింపుల్స్ ఎక్కువుంటాయి కొంతమందికి. ఆ పింపుల్స్ తీయడానికి పనిజేస్తుంది. ఓకే. పింపుల్ ట్రీట్మెంట్ కూడా చాలా ఉంది మన బాగా దగ్గర. పనిజేస్తది ఓకే. హోమియోపతి. హోమియోపతిలో ఏంటంటే డిసీజ్ ఉంటే ట్రీట్ జేస్తాం. ఓకే. ఏ డిసీజ్ అన్నా గూడా హ్మ్. సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా ఎఫెక్టివ్‌గా. హ్మ్. నేను బ్లాక్‌గా ఉన్నాను. నేను వైట్ అయిపోవాలి. హ్మ్. అటువంటి మెడిసిన్స్ లేవన్నమాట. ఓకే. ఇంకా హెయిర్‌కొచ్చేటప్పటికి హెయిర్ ఫాల్ అనేది ఒక సింప్టమ్. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఎండలో తిరిగినా హెడేక్ వస్తది. ఓకే. వైరల్ ఫీవర్ ఉన్నా హెడేక్ వస్తది. హ్మ్. బ్రెయిన్ ట్యూమర్ ఉన్నా హెడేక్ వస్తది. హ్మ్. హెడేక్ అనేది డిసీజ్ గాదు. హ్మ్. ఒక సింప్టమ్. సింప్టమ్. వైరల్ ఫీవర్ అనేది డిసీజ్. బ్రెయిన్ ఓకే. ట్యూమర్ అనేది డిసీజ్. అట్లనే హెయిర్ ఫాల్ గూడా ఒక సింప్టమ్. అదొక డిసీజ్ గాదు. హెయిర్ ఫాల్ రావడానికి కొన్ని వందల డిసీజెస్ ఉన్నాయి. ఓకే. ఆ వందల డిసీజెస్‌లో హెయిర్ ఫాల్ అవుతుంది. బట్ 3 కామన్ డిసీజెస్ చాలా మందికి ఉంటాయన్నమాట. హ్మ్. ఒకటేమంటామంటే మనం అలపేషియా ఎరేటా అంటాం. అంటే పేను కొరుకుడు. హ్మ్. హ్మ్. ప్యాచెస్‌గా యెస్. పోతుంది గదా! దాన్ని ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటారు. దానికి మంచి మెడిసిన్ ఉంది హోమియోపతిలో. చాలా ఎఫెక్టివ్‌గా పనిజేస్తుంది. ఓకే. ఇంకోటి మేల్ ప్యాటర్న్ బాల్డ్‌నెస్ అంటే హ్మ్. మగవాళ్ళకొచ్చే బట్టతల. దానికసలు హోమియోపతి మందే పనిజేయదు. ఓకే. దాంట్లో ఎయిదర్ ట్రాన్స్‌ప్లాంట్ జేసుకోవాలి. లేకపోతే మెనాక్సిడిల్, ఫినిస్ట్రైడ్ లాంటివి వాడాలి. ఓకే. ఇంకా థర్డ్ టైప్ ఆఫ్ హెయిర్ ఫాల్. విమెన్‌లో వచ్చే హెయిర్ ఫాల్. దాన్నేమంటామంటే టీలోజన్ ఎఫ్లూయమ్ అంటాం. అంటే 100 మంది విమెన్ తీసుకుంటే వాళ్ళలో వచ్చే హెయిర్ ఫాల్ 99 మందిలో వచ్చే హెయిర్ ఫాల్‌ని టీలోజన్ ఎఫ్లూయమ్ అంటామనమాట. ఓకే. ఈ టీలోజన్ ఎఫ్లూయమ్‌కి హోమియోపతిలో చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. మనము టీలోజన్ ఎఫ్లూయమ్ ఉన్న విమెన్‌కి కొన్ని డైట్‌లో చేంజెస్ చెప్పి అసలు ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. ఎందుకు టీలోజన్ ఎఫ్లూయమ్ వచ్చిందని దాన్ని బట్టి ట్రీట్మెంట్ చేస్తే ఆల్మోస్ట్ 100లో 99 మంది విమెన్‌కి హెయిర్ ఫాల్ స్టాప్ చేసి మంచి హెయిర్ అనేది తీసుకొని రావచ్చు. సో, ఓకే. అలా హెయిర్ ఫాల్‌లో మనము డిసీజ్‌ని బట్టి ట్రీట్ చేయాలి తప్పితే మనకు అడ్వర్టైజ్‌మెంట్‌లు చూపిస్తారు. టీవీలో చూపిస్తారు. మా హెయిర్ ఆయిల్ వాడండి. 100 రకాల డిసీజ్‌కి ఒకటే హెయిర్ ఆయిల్ గాదు. 100 రకాల పాథాలజీ ఉంటుంది. 100 రకాల సీ మన ఆటో ఇమ్యూన్ డిజార్డర్ ఏది అలోపేషియా ఎరేటా అనేది. హ్మ్. దానికి ట్రీట్మెంట్ వేరే జేయాలి. ప్రతి ఒక్క దానికి ఒకటే ఆయిల్ అనేది తప్పనమాట. మనం ఫస్ట్ డయాగ్నోస్ జేయాలి. అసలు ఏం డిసీజ్ అని డయాగ్నోస్ జేసి దాన్ని బట్టి గనక ట్రీట్మెంట్ చేస్తే హోమియోపతిలో చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి హెయిర్ ఫాల్. ఓకే.